ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న 20 నగరాల్లో 19 నగరాలు మన భారతదేశంలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును. నిజమే. నౌ 19 ఔట్ ఆఫ్ 20 వరల్డ్స్ హాటెస్ట్ సిటీస్ బిలాంగ్స్ టు ఇండియా అలోన్. ప్రెజెంట్ ఇండియాలో చాలా చోట్ల టెంపరేచర్ 45 డిగ్రీలను టచ్ చేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్‌లో అంటే ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు ఇంకా ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఐఎండీ వాళ్ళు గూడా ఇండియాలో కొన్ని ప్లేసెస్ లైక్ రాజస్థాన్, యూపీ, హర్యానా లాంటి ప్లేసెస్‌లో ఇప్పటికే హీట్ అలర్ట్‌ని జారీ చేషిర్రు. అండ్ తెలంగాణలో కూడా నార్థర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ అయిన ఆదిలాబాద్‌కి ఇప్పటికే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి మనం చూసుకున్నట్టయితే కేవలం 2024లోనే హీట్ స్ట్రోక్ వల్ల దాదాపు 40,000 మందికి పైగా ఎఫెక్ట్ అయినారు. అండ్ సుమారు 100-700 మంది దాకా చనిపోయినారు. సో, ఈ సమ్మర్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బయట ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. సో, వీలైనంత మట్టుకి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మధ్యాహ్నం 2-4 వరకు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేలాగా చూసుకోండి. బయటికెళ్ళి పని చేస్తే గాని ఇల్లు గడవని పేదవాళ్ళు గూడా చాలా మందే ఉంటారని నాకు గూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ బతికుండాలంటే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండక తప్పదు. రోజుకి 4, 5 లీటర్స్ వాటర్ తాగి బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోండి. ఎందుకంటే సమ్మర్‌లో బాడీ ఉత్తిగానే డీహైడ్రేట్ అవుతుంది. సో, మజ్జిగ, షర్బతు, కొబ్బరి నీళ్లు ఇట్లాంటివి తాగుతూ ఉండండి. అండ్ ఈ రీల్‌ని ఎవరైతే ఈ సమ్మర్‌ని నార్మల్ సమ్మర్‌గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి పక్కా షేర్ చేయండి.